మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముందుగా ఈ నెల వీళ్ళకి ధనపరంగా, పెట్టుబడుల పరంగా, వ్యాపారాల పరంగా ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ఖచ్చితంగా మనం ఏదైతే ద్వాదశ రాశిలో ఒకటైనటువంటిది తులారాశి. ఈ తులారాశి వారికి అది అదృష్టమా, గ్రహచారమా అర్థం కావట్లేదు. కానీ ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో వీరు ఎన్నడూ లేనటువంటి సంపద, ఎన్నడూ లేనటువంటి ఆస్తులు చూడబోతున్నారు. అది గ్రహాల యొక్క స్థితిగతులు అనుకోవాలా, లేకపోతే వీరి మీద ఉన్నటువంటి అశుభ దృష్టి కలిగించే గ్రహాలు కూడా శుభ దృష్టిగా మలుచుకోవడమా? ఇప్పుడు ఈ మాసంలో అయితే మాత్రము ఒక 2 గ్రహాలు అతిపెద్దవి మారిపోతున్నాయి. ఏది తులారాశి వారికి అయితే కనుక ఏంటి అంటే శుక్రగ్రహం, అది వచ్చేసి మీనరాశి నుంచి 2వ తారీఖు, ఏప్రిల్ 2వ తారీఖునే మేషరాశికి రాబోతుంది. మరొకటి బుధగ్రహం. ఈ బుధగ్రహం కూడా 15-16 తారీఖుల్లో మారుతుంది. మరొకటి రవి. ఈ రవి గ్రహం కూడా 14వ తారీఖు మారుతుంది. ఎక్కడి నుంచి? మీనరాశి నుంచి మేషరాశికి ఆరంభమవుతుంది. ఇక్కడ బుధగ్రహం వచ్చేసి మీనరాశిలోకి ఎంటర్ అవుతుంది. ఎక్కడి నుంచి? కుంభరాశి నుంచి. ఇక రాహువు, కుజుడు వీళ్ళంతా కూడా సక్రంగానే ఉంటారు. ఇక ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఏదైతే తులారాశి ఉందో, ఈ తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఇక మిథున రాశిలో ఉండేటువంటి గురువు కావచ్చు, ఆ గురువు మిథున రాశిలో ఉండడం వలన ఇప్పటివరకు కూడా ఈ తులారాశి వారికి కలిసి రాల. అనుకున్నటువంటి పనులు సాధించుకోలేకపోవటం, కానీ ఏదైనా విదేశాన్ని అనుకుంటే కూడా వెళ్ళలేకపోవటం, ఏదో ఒక విఘ్నం ఏర్పడేసి, ఆటంకం ఏర్పడేసి కాళ్ళు కట్టేసినట్టుగా ఉండిపోవటం లాంటిది ఎక్కడేసి ఇంకొకటి అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాంటిది ఈ శుక్రుడు ఎప్పుడైతే గురువుకి దగ్గరలో వస్తున్నాడో ఆటోమేటిక్ వీళ్ళకి కలిసి రావడం మొదలవుతుంది. ఏప్రిల్ 2వ తారీఖు వీళ్ళకి మొదలైనటువంటి స్థానము వీరికి మరలా ఒక 8 మాసాల వరకు కూడా ఎవ్వరు టచ్ చేయలేరు వీళ్ళని. ఎందుకంటే మళ్ళీ శుక్రుడు వృషభ రాశి, మళ్ళీ శుక్రుడు వృశ్చిక రాశి వచ్చేంత వరకు కూడా ఎవ్వరు వీళ్ళని టచ్ చేయలేరు. ఆలోపు బుధగ్రహం, ఆలోపు గురుగ్రహం కూడా కర్కాటక రాశిలోకి వస్తుంది. ఇంక వీరికి పట్టిందల్లా బంగారమే ఉంటుంది. కాబట్టి శని భగవాని అశుభ దృష్టి ఉంది అనుకుని ఎవరైనా బాధపడేవారు, కేతు యొక్క అశుభ దృష్టిని బాధపడేవారికి ఈ గ్రహాల యొక్క శుభ దృష్టి అనేది వారి మీద ఉంటుంది. కాబట్టి విపరీతమైనటువంటి సంపద, వనరులు అనుకోకుండా ఎవరో వస్తారు, పోతున్న మాట్లాడుతూ, ఏంటి మీ పేరు మీద కొంత ఆస్తి రాద్దాం అనుకుంటున్నానండి, మీ పేరు మీద ఎన్నో రకాలు చేద్దాం అనుకుంటున్నానండి, ఇక మీకు మీ మీద చాలా నమ్మకం ఉందండి. ఇలాంటివన్నీ కూడా వీరు వింటూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ తులారాశి వారి సొంతం అని చెప్పొచ్చు ఈ యొక్క ఏప్రిల్ మాసం నుంచి కూడా. కాకపోతే ఒకటి, గ్రహాల స్థితిగతులు బాగున్నాయి. ఇక దీనికి తగ్గట్టుగా పెళ్లి కూడా చేసుకుంటే, అంటే పెళ్లి ఆల్రెడీ చేసుకుని పిల్లలు ఉన్నవాడు పెళ్లి చేసుకుని కాదు, పెళ్లి కాని వారికి ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకుంటే వీరికి అద్భుతం కలిసి వస్తుంది. జాతకం లేదన్న లోపాలు ఉంటే పెళ్లి అయిన తర్వాత వారి యొక్క జాతకాన్ని కూడా మనం పరిశీలన చేసుకొని కంఫర్టబిలిటీ కనుక సెట్ అయితే కనుక ఏప్రిల్ 14వ తారీఖు, 15వ తారీఖు తర్వాత నుంచి కూడా వీరు పెళ్లి చేసుకోవడానికి అర్హతగా ఉన్నారు. కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్ లోపు వీరికి ఏదైనా ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. ఈ సంవత్సరం తులారాశి వారికి మరొక అదృష్టం ఉంది. ఇది ఎప్పుడు కూడా వెరగనటువంటి అదృష్టం వీరికి. కాకపోతే ఎంత చేసినా ఏముండదండి, గురువు గారికి ఏమైంది కూర్చొని చెప్తూ ఉంటారు, మాకు తెలుస్తుంది అనుభవించే వారికి, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, ఇక్కడే ఉండిపోతున్నాము, అసలు మాకు విరక్తి వచ్చేసిందండి పనుల మీద, అందరికీ దానాలు ధర్మాలు చేసుకుంటే ఇక్కడికి వెళ్ళి వస్తుంది, కూర్చొని తింటే కొండలేం కరుగుతూ ఉంటాయి, కష్టపడితే కదా తెలుస్తుంది. అలానే వీరికి అదృష్టం ఏంటంటే వ్యాపారం చేసేవారికి ట్రావెల్స్ రంగం. అసలు తులారాశులకి ట్రావెల్స్కి సంబంధం ఉండదు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే రాహు వీరికి ఉచ్చంలో ఉన్నారు. అలానే ఈ యొక్క రవి భగవానుడు కూడా వీరికి ఉచ్చంలో ఉండటం వల్ల దానికి శుక్రుడు అటాచ్ అయి ఉన్నారు. ఇంకా వీరికి ట్రావెల్స్ రంగం మొదలు పెడితే ఉంటుందండి, ఇంకెక్కడ ఆగలేరు వీళ్ళు. ఆ బ్రేకులు పడినటువంటి వెహికల్లా ఉంటుంది అన్నమాట వీళ్ళ పరిస్థితి కూడా. కొండలు ఆ శిఖరానికి కూడా చేరుకునేలా ఉంటుంది. దాంతోపాటు మరొకటి ఉంది, రైతులు, పంటలు పండించే రైతులకు మాత్రము అద్భుతంగా ఉందండి తులారాశి వారికి. ఈ యొక్క మాసంలో మొదలు పెట్టుకుంటే కనుక ఏప్రిల్ మాసంలో కానీ మే మాసం 15 లోపు కనుక ఏదైనా పంట భూములు పండించేదానికి కానీ, పంట భూములు కొనుక్కునేదానికి కానీ, పండిన పంటలు కొనుక్కునేదానికి కానీ ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలానే మాది పొలం ఉండే, అయితే మాకు చిన్న వయసులో తెలిసేది కాదనమాట. ఊర్లో డలారీస్ ఉంటారు. డలారీస్ ఏం చేస్తారంటే వీళ్ళ స్వభావం చెబుతుంది ఎలా ఉంటుంది అనేది. పంట భూములు పండించినా కూడా వీరి స్వభావం ఉంటుంది. అయితే పంట భూమి కొనేదానికి
మేము వేరే పంటలను కూడా కొనేస్తాం అనమాట. కొనేటప్పుడు రైతులు ఎలాంటి మేధావులు ఉంటారు, మోసపోయేది ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తాం. ఇక శనగ పంట ఉంటుంది. శనగ పంటకి ఒప్పందం ఏంటంటే కౌలుదారి అని ఉంటుంది అనమాట. ఈ కౌలుదారి అన్నప్పుడు ఈ యొక్క శనగ పంటకి మనం ఒప్పందం ఏంటంటే పై పంట ఏమో పొలం అతనికి, కింద పంట ఏమో రైతు పండించే అతనికి. అంటే పై పంటలో గడ్డి తప్పితే ఏం రాదు. అలానే సపోటా పంట ఉంటుంది. సపోటా కానివ్వండి, దొండ కానీ పంట ఉంటుంది అనుకోండి, అవి ఏం చేయాలంటే కింద పంట ఏమో రైతుకి ఇచ్చేయాలి, అంటే యజమానికి ఇవ్వాలి. రైతుకు వచ్చేసేమో ఈ పై పంట ఇచ్చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇది పంట ఏది అమ్ముకునేది ఉంటుందో అది వారు ఎవరు తీసుకుంటారంటే యజమాని తీసుకుంటారు. అటుగడ్డి ఇటుగడ్డి ఏమో రైతుకు వస్తూ ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే పంట పండిస్తారు, కష్టపడతారు, దుక్కి దున్నుతారు, నీరు పోస్తారు, నారు పోస్తారు, అన్నీ అయిపోతుంది. ఒకడు వస్తాడనమాట, ఒకడు వచ్చేసి ఇదంతా దొబ్బుకుపోతూ ఉంటాడు పంట అంతా కూడా. కాబట్టి అలాంటి ఇంకా కూడా మనము అదే చైతన్యంతోనూ అదే జాలిగుణంతోనూ ఉంటే పంట పండించినా రేపటి రోజున ఇంకేదైనా చేసినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి గట్టిగా మారాలి. ఎదుటి వాళ్ళ దృష్టిలో మనకి మంచి అనిపించుకోవడానికి ఏదైనా చేయొచ్చు. దాన ధర్మాలు మానేసుకొని ముందు మనము, మన కుటుంబం, మనల్ని నమ్ముకున్న వారు వీరందరికీ సకారంగా సానుకూలంగా చేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే ఈ యొక్క మాసంలో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. వీళ్ళకి శత్రు భయం ఏదన్నా ఉందా గురుగారు? అసలు వీళ్ళు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ధన నష్టం ఏదన్నా ఉంటుందా? ఎక్కడ వీళ్ళకి గట్టిగా మైనస్ అవుతుందంట? మైనస్ అంటే వీరి మనసు అండి. వీరిది వెన్నపూస కన్నా కూడా గొప్పైనటువంటి మనసు అనమాట. ఆ కృష్ణ భగవానుడికి ఎట్లయితే మనసు ఉంటుందో, కుచేలుడు వెళ్తే కుచేలుడు ఏమనకుండానే ఇంటికి వెళ్ళేటప్పటికి బంగ్లాలు, ధనధాన్యాలు, వజ్రవైడూర్య, మణిమాణిక్యాలు అన్ని ఏర్పాటు చేస్తారు. నా ఇల్లన ఇది అనుకునే విధంగా చేస్తారు. కుచేలుడి కన్నా గొప్పవాడు కాదని కాదు, ఇక్కడ కృష్ణుడి కన్నా గొప్పవారు వీళ్ళు. అందుకే వెన్నపూస లాంటి మనసు ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వీరి యొక్క మంచితనమే వీరి శత్రువు, వీరి యొక్క మాటే వీరి శత్రువు. వీరి చేతి నుంచి ఎవరికైనా ఇచ్చారనుకోండి వాళ్ళంతా బాగుపడతారు. వీళ్ళు మాత్రం హఠమాత్యానికి వెనక పడుతూ ఉంటారు. వీరికి ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, వీరికి గొప్ప జీవితం ఉంటుంది. కానీ వారి ఇంట్లో ఎవరైనా ఒకరు సెంట్రల్ గవర్నమెంట్ జాబో అయి ఉంటుంది. అంటే వైట్ కాలర్స్ వీళ్ళంతా కూడా డిగ్నిటీ పర్సన్స్, కానీ ఏం మిగిల్చుకోలేదు. వారి యొక్క మంచితనమే వారి శత్రువు. కాబట్టి మంచితనంతో ఉన్న వారికి ప్రతి ఒక్కరు శత్రువే ఉంటారు. వీరు శత్రువులు కూడా పోనీలే వాడి కర్మ వాడిది, మనకు ఆ దేవుడు ఉన్నాడని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అదే మనకి చేసుకునేటువంటి ఈరోజు చేసుకునేటువంటి కర్మ అని చెప్పుకోవచ్చు, మనం అనుకోవచ్చు. కాకపోతే వీరు కొంచెం నెమ్మదిగా ఉండాలి. ప్రతి ఒక్కరు వీరి శత్రువు ఉంటారు. ఇంట్లో వాళ్ళు శత్రువులే, బంధుమిత్రులు శత్రువులే, బయట వాళ్ళు శత్రువులే, ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ శత్రువులే. వీరికి తులారాశి కదా, అట్రాక్షన్ చేసే తత్వం ఉంటుంది. ప్రతి రంగంలోనూ అవగ్రహణ ఉంటుంది. అదే వీరికి శత్రుత్వం తీసుకొస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీరి పని వీరు చేసుకుంటూ ఉండాలి. ఇక ప్రస్తుతం భార్య భర్తల మధ్య రిలేషన్ ఎలా ఉండబోతుంది? ఓవరాల్ గా ప్రేమ అనురాగాలు ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది? ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా వీరికి ఉన్నటువంటి వనరుని, వీరికి ఉన్నటువంటి ఏదైతే ఉన్నతమైన స్థానాన్ని, వీరి దగ్గర ఉన్నటువంటి ఏదైనా వజ్రవడ్డీలు కావచ్చు, ధనధాన్యాలు కావచ్చు, వీరి దగ్గర ఉన్నటువంటి వనరులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకునేంత వరకు నువ్వు మంచివారు అని చెప్తారు. అది తీసుకొని వాళ్ళ అవసరం అయిన తర్వాత వీరిని ఎగిరి కాలుతలతో అన్నేస్తారు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని ఎక్కువగా నమ్మితే కనుక వీరికి ప్రేమానురాగాలు వీరికి ఉంటాయి, కానీ అది తాత్కాలికం మాత్రం తప్పితే హార్ట్ఫుల్గా అయితే దొరకవు, వీరున్నంత ఇదిగా దొరకవు. కాబట్టి అది మనము వీరికి అది వారికి కొంచెం ఇబ్బంది కలిగించినా కూడా తప్పదు, వినాల్సిందే. ఇక వీరికి ప్రేమ అనురాగాలు అయితే, వీరికి లవ్ మ్యారేజ్ అయితే లేవండి. స్త్రీలకైనా పురుషులకైనా సరే లవ్ మ్యారేజ్ అయితే లేదు. ఏదైనా అరేంజ్ మ్యారేజ్ అప్పటికప్పుడు అనుకుని చేసుకునేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్ అయితే ఉన్నాయి, కానీ లవ్ సక్సెస్ అవ్వదు. దాంట్లో వీళ్ళు బాధపడ్డా భంగపడ్డా లవ్ మ్యారేజ్ బలవంతంగా చేసుకున్నా కూడా తుమ్మితేవుడు ముక్కులా ఉంటుంది తప్పితే ఉపయోగం లేదు. 3 రోజుల జీవితమే అది. కాబట్టి లవ్ మ్యారేజెస్కి నేను వ్యతిరేకం కాదు, తులారాశి వరకు అయితే వ్యతిరేకనే. ఎందుకంటే నచ్చదు, అక్కడ ఉండదు. అది వీరు చేసుకోక ఏజ్ ఎక్కువైన తర్వాత పెళ్లి చేసుకుంటారు. అది నిలబడిపోతే కష్టపడే చివరికి ఆ విరక్తి వచ్చింది జీవితం మీద. కాబట్టి ముందుగా చెప్తుందా, వీరికి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు. ఇక పెళ్లి అయ్యి ఉండి, పిల్లలు పుట్టి ఉండి, సంసార జీవితం కొనసాగుతూ ఉండి, ఎవరో వచ్చి పుల్లలు వేసేసి భార్యాభర్తలు ఎడబాటు ఉంటే కూడా వీరే పోయి తగ్గుతారు, వీరే పోయి మాట్లాడుకుంటారు, మళ్ళీ మాట్లాడుకొని సంసారాన్ని తెచ్చుకునేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంలో కూడా వీటికి ఇబ్బంది లేదు. పెళ్లి అయి ఉంటే మాత్రం అర్థం చేసుకునే భార్య, అర్థం చేసుకునే భర్త వస్తారు, వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇక నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా, శత్రువులు ఎక్కువగా ఉన్నారు అనుకున్నా, అలాగే ఈ మాసం వీళ్ళకి కొంచెం బాగుండాలనుకున్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలా మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందంటే, ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి విషయం ఏంటంటే, ప్రతిదీ మన జాతకంలోనో, నక్షత్రంలోనో, రాశిలోనో, దశాంతదశలోనో, గోచారంలోనో కనపడదు. కొన్ని ఉంటాయి.
మానవ గ్రహాలు మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదగకూడదని అష్టదిబ్బందన చేసేటువంటి మానవ గ్రహాలు మన చుట్టూతూనే ఉంటాయి కట్టపల్లాగా. అవి మనకి తెలియదు, ఎందుకంటే మిత్రులా ఉంటారు. మనం గొయ్యి తీస్తారని ఎలా తెలుస్తుంది? తన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అందుకనే మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు, పార్ట్నర్ వ్యాపారాలు చేయకూడదు, ఉన్నంతలో మనదంతలో మనం చేసుకోవాలి. అలానే భార్య మీద కన్నేసినటువంటి వేరేవాడు, భర్త మీద కన్నేసినటువంటి వేరే వారి, ఇలాంటి వారి వలన సంసారాలను నిప్పులు పోసి, చెట్టుకోలను కొట్టుకోలను చేసి, చిన్న చిన్న కుటుంబాలన్నీ విడదీసి, అన్ని రకాల కర్మలు కూడా వాళ్ళు కట్టుకొని ఈ రోజున సుఖపడేటువంటి జీవితము, డబ్బు, సుఖము అన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పగించేటువంటి పరిస్థితి, మనమేమో రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి, గంగపాలయ్యేటువంటి వ్యవస్థ ఈరోజు చాలా ఉన్నాయి. ఈ రోజున హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రోజున మానవ గ్రహం ఒకటి చేపిస్తున్నారు. దరిద్రమైన గురు వ్యవస్థ ఉన్నంత వరకు కూడా బాగుపడేదానికి కనిపించట్లేదు. చాలా మంది కూడా ఇలాంటి వాటి బారిన పడి ఇబ్బంది పడుతూ, భంగపాలవుతూ, అందరూ కూడా పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని రకాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జాతకం అంతా బాగుంటుంది, మన జాతకములు అన్నీ దొరకవు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి అనేజీ కానీ మనలో ఒకటి గ్రహించుకోవాలి. ప్రతి మనిషిలో కూడా ఇది ఒక అవగాహన రావాలి. ప్రతి చిన్నవారా పెద్దవారని కాకుండా మనలో ఏదైనా అనేజీగా ఉందా, అన్ఫిట్గా ఉందా, తినలేకపోతున్నామా, కోపం ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, ఒంటరిగా అయిపోతున్నారా, ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళట్లేదా, ఏదో జరుగుతుంది. ఇది మాత్రం మనకు తెలియదు. మీరు అతి త్వరగా సమీపంలో ఉన్న గురువులా లేదా నాలాంటి గురువులా నాతోనా సంప్రదించినట్టయితే అసలు మనకి ఏం జరిగింది, నిజంగానే మనం ఏదైనా చేయించారా, చేపిస్తేనే ఇలా అష్టదిబ్బందన ఉన్నావా, దాని పరిష్కారం వెతకండి. అప్పుడే మనకు ఉన్నటువంటి సమస్య దూరం అవుతుంది తప్పితే, లేకపోతే ఉన్న నాళ్ళకి ముందేస్తే కొండ నాళ్ళకి ఊలికినట్టుగా మనకు జరిగినట్టు సమస్య వేరే అయితే వేరే దగ్గర డబ్బులు పోగొట్టుకొని అవి కూడా నష్టపోతూ ఉంటాం. తస్మా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని నమ్మామా మనం నష్టపోతాం. ఇలాంటి విషయాలు లేదా మాత్రం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే మనకి పరిహారాల విషయంకి వస్తే, పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ముఖ్యంగా ఏంటంటే, మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటి కొన్ని వస్తువులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా గురువుని కలవాలి అని అయితే రాలేకపోతూ ఉన్నారు, ఎందుకంటే వారి పరిస్థితుల ప్రకారం. కానీ మనం ఏం చేస్తున్నాం, అలాంటి వారికి కూడా వారి సమస్యను బట్టి కొన్ని వస్తువులకి మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మనం కల్పిస్తూ ఉన్నాము. అవి సరసమైనటువంటి ధరలను వారికి లభ్యపడుతూ ఉన్నాయి. కొన్ని అయితే మనము ప్రజల కోసము ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారంగా, ఇప్పుడు ఉన్నటువంటి దొంగ స్వాముల ప్రకారంగా కూడా పోయి మోసపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలి. సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి కూడా, కష్టపడిన ప్రతి రూపాయి వారే తినాలి. దొంగల పాలు అవటానికి లేదు, దొంగ స్వాముల పాలు అవటానికి లేదు. కాబట్టి మంత్రోచ్చారణ చేసేటువంటి వస్తువులు వారి అవసరానుసారంగా, వారి ఒక పరిస్థితి ప్రకారంగా పంపించేటువంటిది అయితే ఉన్నది. కాబట్టి దానిలో ఒక 2-3 వస్తువులు అయితే మనము చూడవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఒత్తులు, దీనిలో 11, 21 ఇట్లా ఉండే కోర్సు ఉంటుంది. వారి సమస్య ముందు చూసుకోవాలి. ఆ సమస్యను బట్టి ఈ యొక్క ఒత్తులు కోర్సు ఉంటుంది. ఇవి వాడుకోవాలి. ప్రతినిత్యం కూడా దీపారాధన చేసుకోవాలి. వీటితోనూ చేసుకుని ఉంటే కనుక ధనధాన్య అభివృద్ధి అవుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, శత్రు భయం, అలానే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా సమపాలలో ఇలా చిటికలో వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఈ యొక్క తులారాశి వారికి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఫేస్ వాళ్ళది అట్రాక్షన్గా ఉంటుంది. అందులో వీరు ఎక్కువగా శాతము ప్రజల్లో మంచిగా మెల్లుకుంటూ ఉంటారు. అలాంటి వారికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు కూడా ఇంటిళ్ళ పాది వస్తూ ఉంటాయి. వీళ్ళకి పునర్జన్మ ఉండదు. కాబట్టి ఈ జన్మలోనే అనుభవించేలా ఉంటాయి. వాటికి ఉపశమనం కావాలి. దానికోసం చెప్పేసి ఇది శక్తి యంత్రంలో ఇవన్నీ కూడా అమ్మ కూర్చుంటాం. వినాయక స్వామి ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, దత్తాత్రేయ ఉంటారు, శివ భగవాన్ ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు, మనకి ఆ అమ్మవారు ఉంటారు, మానస అమ్మవారు ఉంటారు. ఇట్లా వారి సమస్యను బట్టేసి ఈ విగ్రహ రూపం ఉంటుంది. ఇది వారు 11 డేసా, 21 డేసా, 32 డేసా, లేకపోతే 41 డేసా, ఇది పూజా మందిరంలో పెట్టుకొని ప్రతినిత్యం కూడా దీన్ని పూజ చేసే విధానం వేరే ఉంటుంది. మనకి ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది. ఆంజనేయ స్వామి సింధూరం తీసుకొని, లవంగాలు తీసుకొని, మనం ఇంట్లో వాడుకునే బియ్యం తీసుకొని ఆవు నెయ్యి వేసి అక్షంతలుగా చేసుకోవాలి. ఆ అక్షంతల్ని ప్రతినిత్యం వీటి మీద వేసుకుంటూ ఉంటే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషమే కాకుండా ఇంకా వారికి ఉన్నటువంటి అనేక రకమైన దోషాలే కాకుండా, ఇంకా వారి మీద చేయించే చెడు క్రియలే కాకుండా, ఎవరికైనా సరే పెళ్లి వయసు వచ్చి పోతున్నా వీళ్ళకి పెళ్లి అవ్వకుండా ఉండే వారందరికీ కూడా ఇలాంటి అన్ని రకాల దోషాలకి కొంచెమైనా ఉపశమనం దొరికేలాగైతే ఈ యంత్ర ఛానల్ అయితే, ఈ యొక్క పీఠం మన దగ్గర లభ్యపడుతుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. సరసమైన ధరల్లోనే మనం వారికి చెంతకే చేరుస్తాం. మరొకటి, మన ప్రజల శ్రేయస్సు కోరి ఇది ఒక యంత్రము.
ఇది అందరికీ తెలిసినటువంటి యంత్రమే లక్ష్మీ కుబేర యంత్రము. దీనిలోనే శక్తి యంత్రం ఉంటుంది. ఈ యొక్క యంత్రాన్ని నేను చాలా రకాలైనటువంటి మంత్రోచ్చారణ చేసేసి, హోమ మంత్రాలు చేసేసి ఈ యంత్రాన్ని భద్రపరిచేసి ప్రజల చెంతకే చేర్చేటటువంటి సదవకాశం నేను లభ్యపడుతున్నది, మన దగ్గర ఉన్నది. కాకపోతే ఈ యంత్రాన్ని నేను ప్రజల మీద మక్కువతో అందరూ బాగుండాలి అనే ఒక సంకల్పంతో ఇది ఫ్రీగా ఇస్తున్నాను, ఉచితంగా ఇస్తున్నాను. ఇది వారి చెంతకు చేర్చేటువంటి కేవలం మూల్యం చరించుకోవాలి తప్పితే దీనికి మాత్రం డబ్బులు అవసరం లేదు. ఇది ఫ్రీగానే ఇస్తున్నాను. ప్రతి ఇంట్లో ఉండాలి అనే ఒక శుభ సంకల్పంతో మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే ఇది ఫ్రీగానే అందజేస్తున్నాను. ఇకపోతే వీరికి ఈ శత్రు భయం కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉంటాయి. ఇవందరికీ కుదరొచ్చు, కుదరకపోవచ్చు. కానీ వారికి కూడా పరిహారాలు చేసుకోవాలి. అలా పరిహారాలు చేసుకోవాలంటే ఒక కొబ్బరికాయ తీసుకొని, ఒక నిమ్మకాయ తీసుకొని, ఒక గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ తీసుకోవాలి. ఏది పగల కొట్టకూడదు. అవన్నీ కూడా మనమే ఒక గురువారం లేదా శనివారం సాయంత్రం సమయంలో మనమే దిష్టి తీసుకోవాలి. మనమే దిష్టి తీసుకొని అవన్నీ కూడా ఒక మూట కట్టుకొని పారేడు నీటిలో వేయాలి. ఇది చేసుకోవాలి. దాని తర్వాత ఆవుకి గోధుమ రొట్టెలు కానివ్వండి, లేదా ఒక 11 గోధుమ పిండితో ఉండలు చేసి అవన్నీ కూడా మన కోరికలు తీరాలి, డబ్బు రావాల్సిన ఇక్కడ రావాలి, నేను ఒక స్థానంలో నిలబడాలి, ఒక వనరు నేను అనుకుంటున్నాను, ఒక వ్యాపారం లేకపోతే ఒక జాబ్ అనుకుంటున్నాను, ఏదైతే గోల్ ఉందో ఆ గోల్కి నేను రీచ్ అవ్వాలనుకొని ఆ 11 ఉండలు చేసే తలుచుకొని ఉప్పు వేయకుండా బెల్లం వేసి కలిపి చేసుకొని అవన్నీ కూడా తీసుకొని వెళ్ళేసి నీటిలో పడివేయాలి. వారి కులదైవానికి ఇష్టదైవానికి దండం పెట్టుకొని పాడేడు నీటిలో కానీ, కుంటల్లో కానీ, చెరువుల్లో కానీ పడివేయాలి. అలానే ఏప్రిల్ మాసంలో వారికి ఏదైనా అవకాశం ఉండి కుదిరితే ఏదైనా నదీ సముద్ర స్నానం చేస్తే చాలా అదృష్టం ఉంటుంది. ఈ ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. ఇక ఏప్రిల్ మాసంలో ఈ యొక్క తులారాశి వారికి అయితే కనుక గోల్డ్, సిల్వర్ కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. లక్కీ నెంబర్ 9 and 4 లక్కీ నెంబర్గా ఉంటుంది. అలానే విద్యార్థులకైతే కూడా పోటీ పరీక్షలు పాస్ అయ్యేలా ఉంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ప్రతినిత్యం కూడా ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ధూపంలో కనుక లవంగాల చూర్ణం వేసుకుని ధూపం వేసుకుంటే అద్భుతంగా వారికి ఉంటుంది. ఇకపోతే వారికి గురువారం, శుక్రవారం అద్భుతమైనటువంటి దినాలవి. అన్ని రకాల పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఇంకా జరగట్లేదు, ఏదో అయిపోతుందంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదిస్తేనే వారి యొక్క సమస్యకి పరిష్కారం అయితే మాత్రం దొరుకుతుంది. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.